జై శ్రీ మహాకాల్. అందరికీ పేరు పేరున నమస్తే అండి. ఈ వీడియోలో నేను మీకు ఒక రియల్ స్టోరీ విత్ వీడియో ప్రూఫ్ చూపించబోతున్నా. మీకు అందరికీ తెలిసిన విషయమే కదా, అనాది నుంచి వస్తున్న ఒక సామెత ఏంది, చెడు వ్యసనాలకు బానిసైన మగాడు ఆఖరికి భార్యను కూడా తాకట్టు పెట్టుకునే సిచ్యువేషన్కి దిగజారుతాడని ఒక సామెత ఉంటుంది. మీకు ఐడియా ఉందా? సేమ్ అదే విధంగా నేను మీకు ఇప్పుడు ఒక రియల్ స్టోరీ ఒక వీడియో చూపిస్తున్నారండి. చూసిండ్రు కదా వీడియో. దాంట్లో అంటే ఎప్పుడు ఏమనేదంటే ఆ అబ్బాయి సడన్గా ఏదో లాటరీ తగిలినట్టు డబ్బులు వస్తాయి అంటే, ఎప్పుడైనా సరే శాలరీ రాగానే 1 రూపీ కూడబెట్టుకుంటే మనకు కొద్దో గొప్ప మనీ సేఫ్ అవుతాయి కాబట్టి ఆ సేవ్ చేసిన మనీలో కొంచెం మనం డెవలప్ అవ్వచ్చు అని వాళ్ళ వైఫ్ చెప్తా ఉంటే, తను అనే మాట ఎప్పుడు ఏమనేదనమాట, ఏదన్నా ఒకటి పెద్దది ఏదన్నా డీల్ వస్తే కనుక దాంట్లో ఎక్కువ డబ్బులు వస్తాయి కదా, అప్పుడు సెట్ చేయొచ్చు అంటే, ఒకటేసారి 1 రూపీ కూడబెట్టడం పక్కన పెట్టి ఒకటేసారి లాటరీ లాగా తగలాలి అన్న ఆలోచనలు ఉంటుండేదన్నమాట అబ్బాయి. అందుకే అది రమ్మీ ఆడుతున్నాడు. చూసిండ్రా? అదేందో నాకైతే ఎగ్జాక్ట్ ఐడియా లేదు, బట్ ఫోన్లో మొబైల్లో పత్తాలు ఆడుతున్నాడు ఆ అబ్బాయి మనీతోటి. అట్లా మనీ ఎన్నోసార్లు పోగొట్టుకున్నాడు కూడా. ఆ టైంలో ఎందుకు ఇట్లా పోయినాయి ఏంది అంటే కూడా అది కూడా ఒక ఇన్సిడెంట్, ఒక పెద్ద గొడవే కదా. మీకు ఫైనల్గా చెప్తా. లాస్ట్లో ఇంకొక 2 వీడియోస్ ఉన్నాయి, అవి కూడా నేను మీకు చూపించి చెప్తా. ఈ వీడియోస్ తీయడానికి రీజన్ ఏందనేది నేను లాస్ట్లో చెప్తా మీకు. ఇంకొక 2 వీడియోస్ ఉన్నాయి, చూడండి. మంచి తాగిరమ్మని చేసిండా ప్రతిరోజు మీ నాన్న రోజు 2 సంవత్సరాలు వాళ్ళు వదిలే నేను మన తాగుడు మానిపిస్తా అన్ని మానిపిస్తా, ప్రతిరోజు ఇదే కథ. ఎవరు చూసేటోళ్ళు లేరు కాబట్టి ప్రతిరోజు ఇదే కథ కదా ఇది. ఏడనైనా పిల్లలకు బట్టలు కూడా కట్టిలేవు కదా, పిల్లలకు ఒంటి మీద బట్టలు కూడా కట్టిలేవు. ఎవరు చేస్తున్నారో తెలుస్తూనే ఉన్నది. ఎవరు చేస్తున్నారో ఇంట్లో ఎవరు లేరు కాబట్టి, అయ్యమ్మ ఎవరు లేరు, చూసేటోళ్ళు ఎవరు లేరు కాబట్టి ఎక్కడ మాట్లాడుతుంది. ఏం చేయాలి? నేను ఉద్యోగానికి పోతా అంటే కూడా నువ్వు పీకి కట్టలు కడతావా? నువ్వేం కట్టలు కడతావు? నువ్వు అవసరమా? నువ్వు పోవడం అవసరమా? నువ్వు పీకి కట్టలు కడతావా? ఇవన్నీ మాటలు ఏమిటికి మాట్లాడుతున్నావు? ఏమిటికి మాట్లాడుతున్నావు? నీకు అవసరమా? నువ్వు ఇక మిడ్డన్ మేటర్ కడతావా? నువ్వు చేసి మీ అమ్మతో కూడా మొన్న మాట్లాడుతున్నావు కదా, ఏదో చేస్తాడంట ఏదో చెప్తాడంట అని. ఎవరు తెచ్చుకున్నారు? అంటే నువ్వు అడిగితే నాకు ఇచ్చిండ్రా? నేను కష్టం చేసినందుకు నాకు ఇచ్చిండ్రా? కాదు, నేను కష్టం చేసినందుకు నాకు ఇచ్చిండ్రా, లేకపోతే నేను. ఈ వీడియోలో చూసిండ్రు కదా, అంటే వాళ్ళిద్దరూ సింగిల్గా ఇక్కడ హైదరాబాద్లో ఉండేది. పేరెంట్స్ ఎవరు ఉండేది కాదు సపోర్ట్కి. ఇప్పుడు పేరెంట్స్ కూడా ఎట్లయిపోయినారు అంటే, ఎవరైనా మంచిగా చూసే కొడుకులు ఉన్నారు, వాళ్ళ దగ్గర బాగా మంచి పైసా రన్ అవుతుంది, ఇన్కమ్ వస్తుంది అంటే పేరెంట్స్ కూడా చాలా మట్టుకు వాళ్ళకే ఇంపార్టెన్స్ ఇచ్చి వాళ్ళ దగ్గరనే ఉండడం జరుగుతుంది. ఈ అబ్బాయి ఈ విధంగా ఉండడం వల్ల ఈవెన్ అత్త మామలు కూడా వీళ్ళ ఇంట్లోకి వచ్చి కనీసం ఒక బుక్కెడు అన్నం కూడా తినడానికి ఆలోచించేటోళ్ళు అనమాట. సో అత్తమామ కూడా వచ్చి చూసేటోళ్ళు కాదు. పేరెంట్స్కి వాళ్ళ అత్తమామలకు చెప్పినా కానీ ఎట్లుండేదంటే, వానికి తాగుడుందిలే ఎట్లో అట్లా భార్యవి కాబట్టి నువ్వు వాడిని మలుచుకోవాలి అది ఇది అని. కానీ మీకు ఒక్క విషయం చెప్పాలనా, ఏమీ అనుకోవద్దు, చెడ్డగా అనుకోవద్దు. మగతనం ఉన్న మగవాని కంటే ఆడది మార్చుకోగలుగుతుంది, వానికి అదొక వీక్ పాయింట్ ఉంటుంది కదా అన్నట్టుగా.
సరే వానికి కొద్దో గొప్ప పద్ధతి ఉంది, భార్య పిల్లల మీద ఒక జాస్ ఉంది అంటే వానికి ఏదైనా అంతగా ఇదిగా లేకున్నా సరే భార్య కొద్దో గొప్ప ఆ ఫుడ్తో ఏదన్నా ఒకటి మంచి ఇంప్రెస్ చేసేందుకు కాదు భర్తను మార్చుకోగలుగుతుంది. కానీ ఆ భార్య పిల్లలు ఆ ఫ్యామిలీ అన్న రీతి లేని మొగాడికి ఎప్పుడు తాగుడికే ఇదిగా ఉండి ఇంకా మనకు తాగుడు ఉంటే చాలు ఇక ఫ్యామిలీ ఏముంది అని అనుకునే కొంచెం నడమంత్రంగా ఉండే మగాడికి కానీ ఇంకా ఇవాళ రేపు రోజులలోనైతే చాలా హెల్త్ ఇష్యూస్ వస్తూనే ఉంటున్నాయి. హెల్త్ ఇష్యూస్ వల్ల వాళ్ళు ఫిజికల్గా కూడా అంత ఉండే ఇదిగా కూడా లేరు. కాబట్టి మగాడు ఏ విధంగా కూడా కొంతమంది ఎవరు గ్రిప్ చేసి వాళ్ళను సరిదిద్దుకునే అంత ఛాన్స్ లేదు. సో ఈ విధంగా అత్తమామలు చెప్పుకొచ్చేదనమాట. ఎన్నోసార్లు మహిళా సంఘాలకైనాయి, ఎన్నోసార్లు పెద్దలను కూర్చోబెట్టి మాట్లాడించుడైనాయి, ఎన్నోసార్లు ఎన్నెన్నో విధాలైనాయి. కానీ వాళ్ళు పేరెంట్స్ వచ్చేది సరే మేము మానిపిస్తానులే అదిలే ఇదిలే అనేది కానీ ఎవరు ముందుకు రారు. ఎందుకు అంటే పిల్లలు వినరు కదా. తల్లిదండ్రుల మాట కరెక్ట్గా పిల్లలు మర్యాద ఇచ్చి వింటే సరేలే మనోడు వింటున్నాడు కదా, దేవుడి దయతో బాగుపడుతున్నాడు కదా అన్న ఫీలింగ్తో వాళ్ళు ఉండేది, ఇల్లు కూడా బాగుపడేది. కానీ పేరెంట్స్కి మాట ఇతను కూడా విన్నాడు కాబట్టి ఇతని ఇల్లు రోడ్డు మీద పడ్డది. అతనేముంది హ్యాపీగా తాగుతున్నాడు రోడ్డు మీద, ఎక్కడైనా ఫుట్పాత్ మీద ఎందుకు కాదు ఉండగలుగుతారు. నిజానికైతే ఈ అబ్బాయి ఫుట్పాత్ మీదనే వైన్ షాప్స్ దగ్గర. ఈ వీడియో అందరికీ షేర్ చేయండి, నేను యూట్యూబ్లో పెడుతున్నా. హైదరాబాద్ మొత్తం ఈ వీడియో పోయింది అంటే అక్కడ పార్షిగుట్ట దగ్గర ఒక వైన్ షాప్ ఉండేది, అక్కడ ఈ అబ్బాయిని ఈజీగా గుర్తుపడతారు. సికింద్రాబాద్లో కానీ హైదరాబాద్లో ఇక్కడ మన మీర్పేట ఉందా, మీర్పేట ఎక్కడ మన మందమల్లమ్మ కర్మన్ ఘాట్ అక్కడ వైపులో కానీ అంటే మాస్ ఏరియాస్ ఎక్కడుంటే ఈ అబ్బాయి అక్కడ ఉంటాడు. సో ఈ విధంగా లైఫ్ అనేది ఎట్లా అంటే ఇంకా మనకి ఏది కూడా లేదు, మన లైఫ్ ఏంది, తిండికి కూడా ప్రాబ్లం అయ్యేది. వీళ్ళు హ్యాపీగా తాగేసి తినేసి వచ్చేస్తారేమో, వాళ్ళకు తాగుడు ఒకటి ఉంటే వాళ్ళ కడుపు నిండిపోద్దేమో, కానీ ఇంట్లో వాళ్ళకి కడుపు నిండా తిండి కూడా ఉండేది కాదనమాట. అట్లాంటి టైంలో ఎవరైనా రియాక్ట్ అవుతారు కదా. ఇప్పుడు ఆడవాళ్ళు సర్దుకుంటున్నారు అంటే సర్దుకుంటారు ఒక పర్టికులర్ టైం వరకు, ఆఖరికి మనకు కూడా ఇబ్బంది అవుతుంది అన్న ఆలోచన వచ్చినప్పుడైతే మెయిన్ పేరు ఒకరు చేసిన దానికి ఇంకొకరికి చెడ్డ పేరు రావడం అయితే కరెక్ట్ కాదు కదా. సో ఆ టైంలోనైతే రియాక్ట్ అవ్వక తప్పదు కాబట్టి రియాక్ట్ అవుతారు, అయ్యిండ్రు కూడా. నేనే అది అయ్యింది. ఎంతో నా చేతులతో నేను తినిపించిన రోజులు. అయ్యో వీళ్ళు తాగేసి వస్తారు కానీ తాగిపించిన వాళ్ళు ఎవరు కూడా ఫుడ్ పెట్టరు, జస్ట్ తాగిస్తారు వాయిన్ అంతే, కానీ కడుపు నిండా ఫుడ్ పెట్టరు అక్కడ. వీళ్ళు తాగొచ్చిండ్రు, ఏం తిన్నారో తినలేదో అని నా చేతులతో నేను కలిపి పెట్టిన రోజులు ఉన్నాయి. కానీ నా కడుపు మీదే తన్నిన సిచ్యువేషన్ వాళ్ళది. అట్లుంటుంది అనమాట. అందుకే ఎవరంత సహనానికి పోకూడదు, ఎవరు కూడా అంత ఎమోషనల్గా కనెక్ట్ అవ్వద్దు. చూస్తే నేను ఎంబీఏ చదివిన, ఒక్కరి మీద కూడా డిపెండ్ అవ్వకుండా బ్రతికిన, కానీ భర్త మీద డిపెండ్ అవ్వాల్సి వచ్చింది. చలో నేను మీకు ఇంకొక వీడియో చూపిస్తా. కదా 50-60 రూపీస్ కూడా లేవంటే నువ్వు తాగడానికి ఎన్ని వచ్చినాయి? ఎంత టైం ఇప్పుడు 11:30 అయిందా? ఇంకా అదే నువ్వు ఇంత ఇది చేసుకొని ఒక 20 రూపాయలు పెట్టి అది తీసుకొస్తాను. నేను ఇంత ఉపవాసం ఉంది, కనీసం వచ్చే దానిలో టెంపుల్ దానిలో తీసుకురమ్మంటే కదా, కనీసం టెంపుల్ దగ్గర పోయినా కానీ ఒక కొబ్బరికాయ ఏదో పెట్టాలనుకుంటున్నాం. నా పరిస్థితి ఎంత జరిగిపోయినానో నాకు తెలుసు. 500లకు 50లకు కూడా ఓటు సహకరిస్తారు. తాగడం ఎట్లా అయింది మరి? తాగడం ఎట్లా వచ్చింది? చీప్ అంటే
అప్పటికి ఎక్కడికి వచ్చినాయంటే చీప్ అయిపోయినా అని చెప్తున్నాం. చూసిండ్రు కదా ఈ వీడియోలో ఏమంటుండు, ఆల్మోస్ట్ నేను చీప్ అయిపోయినా, 200 300 కనీసం 50 రూపాయలు కూడా ఎక్కడ పుడతలేరు, ఎక్కడ డబ్బులు కలుగుతలేవు, మొత్తం చీప్ అయిపోయినా నేను. అమ్మాయి అనే మాట ఏముంది, ఇంత ఫాస్టింగ్ ఉన్నా కదా కనీసం ఏదన్నా గుళ్ళో నుంచన్నా వచ్చేటప్పుడు గుడికి వెళ్తే ఏదో కొబ్బరికాయో లేకపోతే ఏదైనా ఫ్రూట్సో ఏవో ఒకటి దొరుకుతాయి కదా గుడికి వెళ్తే, కనీసం గుళ్ళో నుంచన్నా తీసుకురావాల్సింది కదా నాకు అంటే. చూస్తున్నారు కదా, తిండికి బట్టకి నిల్వ నీడకి కష్టపడాల్సి వస్తుంది లైఫ్లో. మెయిన్ అతను ఎట్లా దిగజారిపోయిందంటే, ఆఖరికి తన భార్యతో పర్సనల్గా ఉన్నప్పుడు ఉంటాయి కదా, అందరూ అర్థం చేసుకోవాలి, నేను అంత డీప్గా కూడా మాట్లాడలేకపోతున్నా, అర్థం చేసుకోండి. భార్యతో పర్సనల్గా ఉన్నప్పటి వీడియోలు కూడా కలెక్ట్ చేసి అతను వేరే వాళ్ళకు చూయించుకుంటూ మనీ తీసుకున్న ఇది కూడా జరిగింది. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోండి, ఇక చెడు వ్యసనాలకు పోయినోడు భార్యను తాకట్టు పెట్టుకున్నట్టేగా. అందుకనే ఆమె ఎట్లా రియాక్ట్ అయ్యింది అంటే, వీడు నా పక్కకుంటే ఇంకా 10 మంది కళ్ళు నా మీద పడేటట్టున్నాయి, ఇది కరెక్ట్ కాదు. ప్రతిదానికి సర్దుకుంది, తాగినా సర్దుకుంది, ఏం జాబ్ చేయకుండా డబ్బులు తీసుకురాకపోయినా తిను ఇంట్లో ఇన్స్టాల్మెంట్లో శారీస్ అమ్మేదన్నమాట. సో అట్లా తనకు సపోర్ట్, ఫైనాన్షియల్గా సపోర్ట్ చేసేది. తను వేరే వాళ్ళతోటి కొంచెం వాట్సాప్లో మెసేజ్లు చూసినా కానీ సరేలే ఊరుకుంది. ప్రతిదానికి సర్దుకున్నా సరే ఇక లాస్ట్కి తిననే బజార్లో నిలబెట్టినట్టు చేసేవారికి మాత్రం తిను తట్టుకోలేకపోయింది. ఆల్మోస్ట్ ఎట్లా అంటే ఒక ఫైరే, తలకాయలు పగిలిపోయినాయి ఇంకా అబ్బాయికి. ఇతను ఎప్పుడు చూసినా సరే ఇతను ఎవరితోటి కొంచెం ఈ అమ్మాయిని చూపించినట్టు మాట్లాడినా కానీ ఇక ఫైర్ అయిపోయేది. ఆఖరికి 2023 అమ్మవారి దయ వల్ల అమ్మాయికి అతని నుంచి విముక్తి అయ్యింది. కానీ ఇంకా అతను వీడియోస్ ఏవైతే ఈ అమ్మాయివి వీడియోస్ కలెక్ట్ చేసి సైట్లలో పెట్టి వేరే వాళ్ళకు వైన్ షాప్స్ దగ్గర చూయించి అట్లా డబ్బులు కలెక్ట్ చేసుకోవడం ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అమ్మాయి నోరెప్పితే అతను ఎక్కడ, టు బీ ఫ్రాంక్, మన తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ ఎట్లుందంటే స్ట్రాంగ్ ఉన్నది. నాకు అదే ధైర్యం. ఎవ్వరు ఎన్ని ఇమిటేషన్స్ చేసినా, ఎవ్వరు ఎన్ని చెడు చేసినా కానీ, ఏది చేసినా కానీ ఎవ్వరు ఏంది అనేది మాత్రం ఖచ్చితంగా నీళ్ళని నీళ్ళు పాలని పాలు చేసేంత సత్తా అయితే డిపార్ట్మెంట్ ఆఫ్ పోలీస్కి ఉంది. అదే ఒక్క నమ్మకం. నేను ఈ వీడియో తీయడానికి రీజన్ కూడా మీర్పేట్, అంటే రంగారెడ్డి జిల్లా మీర్పేట్ మండల్ కిందకి వస్తుంది అనుకోండి. మీర్పేట్ పోలీస్ స్టేషన్లో ఆండాల్ మేడం అనేసి ఎస్ఐ మేడం ఉండేది. సో ఈ విధంగా ఇబ్బందులు అవుతూ ఉంటే చుట్టుపక్కల వాళ్ళతో మాట్లాడనిచ్చేది కాదు, ఎప్పుడు గొడవలు పెట్టుకుంటూ ఉండేది. ఆఖరికి కొట్టడము చేయడము, ఎంతో హరాస్మెంట్. ఒంటి మీద ఉన్న ఒక నైటీ కూడా చిరిగే ఉండేది. అంత హరాస్మెంట్ ఫేస్ చేసుకుంటూ అమ్మాయి ఎన్నోసార్లు పిల్లల్ని తీసుకొని పోలీస్ స్టేషన్లో చుట్టూ తిరిగితే ఆండాల్ మేడం, ఎస్ఐ మేడం ఇచ్చిన సజెషన్ ఏంటంటే, అమ్మ నీ దగ్గర మొబైల్ ఉంది కదా, మొబైల్లో కొంత గొప్ప నువ్వు వీడియోస్ కలెక్ట్ చేసి పెట్టు. ఇప్పుడు అత్త మామ ఏమంటారు, అందరు మా పిల్లగాడు మంచోడే అని మాట్లాడతారు. ఎందుకంటే ఆయనకున్న మాట తీరు అటువంటిది. బికాస్ నిజం నిలకడగా మాట్లాడేటోళ్ళది మాట గడుసు ఉంటుంది. నంగనా చేశాలు వేసేటోళ్ళ మాట చాలా సాఫ్ట్ ఉంటుంది. అబ్బాయి మాట చాలా సాఫ్ట్ ఉండి అందరు మోసపోయేటోళ్ళే అతనితోటి. అమ్మ నువ్వు ఇట్లా నీకు ఏదైతే ఇబ్బంది జరిగిందో వాటిది నువ్వు ఫొటోస్ కలెక్ట్ చేసి పెట్టు అన్నందుకు ఆ వీడియోస్ తీయడం జరిగింది. అట్లా కొన్ని బయట ఉన్నాయి. అన్నదమ్ముళ్ళకి అందరికీ రిక్వెస్ట్ ఎవరి లైఫ్ కూడా ఈ విధంగా స్పాయిల్ కావద్దు. మేము ఇబ్బంది పడ్డట్టు ఎవరు ఇబ్బంది పడద్దు. తాగుడు అనేది మన సంప్రదాయంలో ఉండొచ్చు. అంటే కొన్ని దావతులు చేసినప్పుడు కానీ, కొన్ని పండగలకు, బోనాలకు కానీ, దసరాలకు కానీ ఇటువంటి విషయాలలో తాగుడు అనేది ఒక మర్యాద ఉంది. అమ్మవార్లకు వైన్ ఎక్కిచ్చేది ఒకటి ఉంది. ఇటువంటి విషయాలకే మర్యాదగా తాగుడిని యూజ్ చేసుకుందాం తప్పితే
తాగుడు మీదనే మొత్తం బానిస అయిపోయి ఇల్లు సంసారాలన్నీ రోడ్డు మీద పడేటట్టు మాత్రం చేసుకోవద్దు బ్రదర్స్. మీకు చేతులు ఎత్తి దండం పెడుతున్నా. మా లైఫ్లో ఏదైతే ప్రాబ్లం, అఫ్కోర్స్ నేను ప్రాబ్లం ఫేస్ చేసిన, బట్ లెజెండ్ లెక్క నిలబడి ఉన్నా. ఏ ఫొటోస్ చూపించుకున్నా ఏది చూపించుకున్నా కానీ నేను సంసారం చేసింది నేను చేసుకున్న మొగంతోటే కాబట్టి ఆ భయపడాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు బాగా బాధపడేది, 2-3 టైమ్స్ సూసైడ్ చేసుకునే వరకు పోయినా. ఇక పిల్లలు ఉన్నారు కాబట్టి కాంప్రమైజ్ అవ్వాలి. తప్పు చేయలేదు కాబట్టి గట్టిగా నిలబడాలి. ఎటువంటి వీడియోస్ ఉన్నా కానీ చేసుకున్న మొగంతోటే కాబట్టి నా తప్పేం లేదు కాబట్టి నేను నిలబడి ఉన్నా. నాకు దేవుడి దయతో సొసైటీలో ఉన్న అన్నదమ్ముళ్ళు కూడా నాకు కొంచెం ధైర్యంగా నిలబడతారు. ఎక్కడన్నా నాకు ఏదైనా ప్రాబ్లం వస్తుంది అంటే, అరే ఈ అమ్మాయి చెడు కాదురా, ఈ అమ్మాయి మంచే అనుకుని అన్నదమ్ముళ్ళు చాలా వరకు నాకు సేఫ్ సైడ్గా ఒక సెక్యూరిటీగా ఉన్నోళ్ళు ఉన్నారు. నేను చెప్తున్నా కదా, నేను హైదరాబాద్ మొత్తంలో బేగంపేట వరకు వెళ్ళి జాబ్ చేసుకునే వచ్చేది. రామ్నగర్ ఫిష్ మార్కెట్కి వెళ్ళండి, ప్రతి దగ్గరికి. ఇంకా నేను వెళ్ళకుండా ఉండలేను కదా. ఇప్పుడు నేను సింగిలే కాబట్టి పిల్లల్ని చూసుకోవాలి కాబట్టి బాధ్యత నా మీదనే ఉంది కాబట్టి నేను బయటకు వెళ్ళేది. కానీ అందరూ చాలా మటుకి సొసైటీలో ఉన్న అన్నదమ్ముళ్ళు ప్రతి ఒక్కరు చెడు లేరు. ఎక్కడో అక్కడక్కడ ఇటువంటి చీడ పురుగులు ఉన్నారు కాబట్టి మిగతా వాళ్ళు మంచే కదా, బ్రతకొచ్చు సొసైటీలో, మంచిగా బ్రతకొచ్చు. ఏం డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు. నాకు స్వయాన శివుడే ఉన్నాడు తండ్రిగా. ఖచ్చితంగా నేను గెలవాలి. ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. దయచేసి మీ లైఫ్లో అన్నీ హ్యాపీగా ఉండేటట్టు చూసుకోండి. నేను కనబడతా, చెప్తున్నా కదా, నేను వీడియోలో కనబడతా. ఖచ్చితంగా నేను కనబడతా. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్, అందరూ హ్యాపీగా ఉండండి, ఓకేనా? నేను మీ శ్రేయోభిలాషి, నా లైఫ్ మీకు ఒక మోటివేషన్, ఓకేనా? ఇట్లు మీ శ్రేయోభిలాషి. నా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కమెంట్ చేయడం మర్చిపోవద్దు. జై శ్రీ మహాకాల్, జై శ్రీ మహాకాల్. ఇట్లు మీ శ్రేయోభిలాషి.